ఆసియా ఖండంలోని అతిపెద్దదైన గిరిజన జాతర తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర రేపటి నుండి ఘనంగా ప్రారంభం కానుంది. ఈ జాతరకు తెలంగాణ రాష్ట్రం నుండి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి భక్తులు తరలివస్తారు. కాలినడకన ఎడ్ల బండ్ల మీద మాత్రమే కాదు, హెలికాప్టర్లోనూ మేడారం జాతరకు భక్తులు వస్తారంటే జాతర ఎంతగా ప్రసిద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చు. అసలు మేడారం మహాజాతరకు ఎందుకు ఈ విశిష్టత? సమ్మక్క సారలమ్మను ఎందుకు ప్రజలు ఇంతగా పూజిస్తున్నారు? వారి చరిత్ర ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాము. ఒకప్పుడు మేడారం జాతర అంటే గిరిజనులకు మాత్రమే సొంతమైన జాతర. కానీ ఇప్పుడు మేడారం అందరి జాతర. ఇక్కడ వనదేవతలను దర్శించుకోవడానికి ఇసుకేస్తే రాళ్ళంతగా జనం వస్తారంటే కోట్లాది మంది భక్తులు దర్శించుకుంటున్నారు అంటే అమ్మవార్ల మహత్యం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 సంవత్సరంలో మేడారం జాతరను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించింది. మేడారం జాతర కొనసాగుతున్న వేళ జాతీయ హోదా కోసం ఎంతకాలంగా డిమాండ్ చేస్తుంది. ఇక మేడారం జాతర చరిత్ర విషయానికి వస్తే, పూర్వం కోయదొర మేడరాజు వేట కోసం అడవికి వెళ్ళిన సందర్భంలో అక్కడ వారికి పెద్ద పులుల కాపల మధ్య ఓ పసిపాప కనిపించింది. ఆ పాపను తన గూడెంకు తీసుకువెళ్లిన కోయరాజు పాప రాకతో గూడెంలో అన్ని శుభాలు జరగడంతో ఆమెను వనదేవతగా భావించి మాఘశుద్ధ పౌర్ణమి రోజు పాపకు సమ్మక్క అని నామకరణం చేశారు. అంతేకాదు, సమ్మక్కను మేడరాజు పెంచి పెద్ద చేశాడు. జగిత్యాల జిల్లా ప్రాంతంలోని పొలవాసను ప్రాంతాన్ని మేడరాజు కాకతీయ రాజులకు సామంతరాజుగా ఉంటూ పాలన సాగించేవాడు. ఆయన తన మేనలుడైన పైడిద్దరాజుకు సమ్మక్కను ఇచ్చి వివాహం చేయడంతో సమ్మక్క మేడారం చేరుకుంది. కాకతీయ సామ్రాజ్యంలో మేడారం రాజ్యాన్ని పగిడిద్దరాజు సామంతరాజుగా పాలన సాగించేవాడు. సమ్మక్క పగిడిద్దరాజు దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న సంతానం. కాకతీయ రాజుల కింద సామంత రాజ్యంగా ఉన్న మేడారం రాజ్యానికి కరువు కాటకాలతో తలడిల్లుతున్న సమయంలో కప్పం కట్టలేమని చెప్పగా కాకతీయ రాజులు మేడారంపై యుద్ధం ప్రకటించారు. గిరిజన రాజ్య స్వాతంత్ర్యం కోసం కాకతీయ రాజులతో జరిగిన సమరంలో సమ్మక్క కుటుంబం వీరోచితంగా పోరాడింది. కాకతీయుల రాజు ప్రతాపరుద్రుడు తన సేనలతో మేడారంపై దండయాత్ర చేయగా ములుగు జిల్లా లక్నవరం సరస్సు మొదలుకొని గిరిజనులకు కాకతీయ సైనికుల మధ్య హోరాహోరీగా యుద్ధం జరిగింది. గిరిజనుల సాంప్రదాయ ఆయుధాలు అయిన బాణాలు, బల్లెలతో సమ్మక్క సేన వీరోచితంగా కాకతీయులపై పోరాడింది. పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు కాకతీయ సేనల వెన్నుపోటకు ప్రాణాలు కోల్పోయి అమరులయ్యారు. అయితే వారి మరణవార్త విన్న జంపన్న శత్రువుల చేతిలో చనిపోవడం ఇష్టం లేక సంపెంగ వాగులో దుక్కి ప్రాణత్యాగం చేశారు. అప్పటి నుండి సంపెంగ వాగు జంపన్న వాగు అయింది. ఇక తన కుటుంబం మరణవార్త విన్న సమ్మక్క కాకతీయ సేనలపై విరుచుకుపడింది. సమ్మక్క వీరత్వం చూసిన ప్రతాపరుద్రుడే ఆశ్చర్యానికి గురయ్యాడు. కాకతీయ సేనలు వెన్నుపోటు పడవడంతో మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకల గుట్టపైకి సమ్మక్క వెళ్ళింది. అప్పటితో అంతర్ధానమైంది. ఆ తర్వాత ఓ చెట్టు కింద పుట్ట దగ్గర కుంకుమ బయన రూపంలో సమ్మక్క కనిపించిందని చరిత్ర చెబుతుంది. కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు తన తప్పు తెలుసుకొని సమ్మక్క భక్తుడిగా మారిన 2 ఏళ్లకు ఒకసారి సారలమ్మకు జాతర నిర్వహించాలని ప్రతాపరుద్రుడే నిర్ణయించిన గిరిజన రాజ్యంపై దండయాత్ర చేసిన ఫలితం ఆ తర్వాత కాలంలో కాకతీయ సామ్రాజ్యం పతనమైంది. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు 2 ఏళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమి నాడు భక్తి శ్రద్ధలతో సమ్మక్క సారలమ్మల జాతర కొనసాగుతుంది. కుంకుమ బరిణెను అమ్మవారిగా భావించి పూజించడం కనిపిస్తుంది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో భాగంగా మొదటి రోజు పగిడిద్దరాజు, గోవిందరాజులు మేడారం గద్దెలపైకి చేరుకుంటారు. వీరి రాకతో మేడారం జాతరకు బీజం పడుతుంది. గోవిందరాజులను కొండాయి నుండి, పగిడిద్దరాజును పూనుగొండ్ల నుండి తీసుకువస్తారు. ఆ తర్వాత సారలమ్మను కన్నెపల్లి నుంచి తీసుకువస్తారు. సారలమ్మ గద్దెపైకి వచ్చిన తర్వాత తల్లి సమ్మక్కను చిలకలగుట్ట నుండి తీసుకువస్తారు. అందరూ గద్దెలపైన కొలువు తీరిన తర్వాత భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. అనంతరం తిరిగి అమ్మవారు వనప్రవేశం చేస్తారు. దీంతో మేడారం మహాజాతర ముగుస్తుంది. మేడారం జాతరకు వెళ్లే భక్తులు స్థానిక ఆలయాల్లో సైతం పూజలు నిర్వహిస్తారు. కొందరు మాట్లాడుతూ తాము 20 సంవత్సరాలుగా మేడారం జాతరలో పాల్గొంటున్నామని, తమ కుటుంబాలు ఆయురోగ్యాలతో సుఖంగా ఆనందంగా ఉండేందుకు, అమ్మవార్ల దీవెనలు పొందేందుకు జాతరలో పాల్గొంటామని తెలిపారు. తన భర్త ఆరోగ్యం కోసం సమ్మక్క సారక్క అమ్మవార్లను మొక్కుకున్నానని, అయితే ఆయన ఆరోగ్యం కుదురుపడడంతో అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించేందుకు జాతరకు వెళ్తున్నామని కొందరు భక్తులు చెప్పారు. ఇలా భక్తుల పాలిట కొంగు బంగారంగా పిలువబడే మేడారం వనదేవతల మేడారం జాతరలో పాల్గొనడం తమ అదృష్టంగా భావిస్తున్నట్లు కొందరు భక్తులు చెప్పుకొస్తున్నారు. ఇక మేడారం జాతర పూర్తయిన తర్వాత చాలామంది భక్తులు కూడా ఆ దగ్గరలో ఉన్న లక్నవరం ప్రాంతాన్ని పర్యటిస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తుంది లక్నవరం ప్రాంతం. ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది. ఇది చాలా అందంగా ఉంటుంది. సో లక్నవరం ప్రాంతంలో
ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇది ఒక కేబుల్ బ్రిడ్జ్ అనమాట. చుట్టూ ఇలా వాటర్ ఉంటుంది, మధ్యలో మాత్రమే ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్కి ఈ కేబుల్ బ్రిడ్జ్ ద్వారా మనం వెళ్తాము. అక్కడ మీకు కావాల్సిన వసతులు కూడా అన్నీ అందుబాటులో ఉంటాయి. చాలామంది భక్తులు కూడా ఇక్కడ లక్నవరం ప్రాంతాన్ని పర్యటిస్తుంటారు. చూస్తున్నారు కదా, ఇక్కడ మన కేబుల్ బ్రిడ్జ్ పై నుంచి సో అవతల వైపుకి వెళ్తున్నారు. అక్కడ స్పీడ్ బోట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో అయితే ఇక్కడ మాత్రం ఈ టికెట్ కూడా ఉంటుంది. ఏంటంటే పెద్దవాళ్ళకు 10 రూపాయలు, చిన్నపిల్లలకు 5 రూపాయలు. ఈ కేబుల్ బ్రిడ్జ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా అందంగా ఉంటుంది. చూసారు కదా, ఆ కేబుల్ బ్రిడ్జ్ నుంచి ఇక్కడికి వస్తామన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పిల్లలకు సమ్ గేమ్స్ ఉంటాయి. అలానే పెద్దవాళ్ళు ఒకవేళ బోటింగ్ చేయాలి అంటే ఆ బోటింగ్ ఫెసిలిటీ కూడా అక్కడ ఉంది. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా, ఇక్కడ బోటింగ్ కూడా మనకు వెళ్తూ ఉంది. స్పీడ్ బోట్స్ ఉంటాయి. అలానే పెద్ద బోట్ కూడా ఒక 30 to 40 మెంబర్స్ని కూడా ఎక్కించుకొని సో ఒక కొండ ఉంటుంది. ఆ కొండ చుట్టూ ఇలా ఒక ట్రిప్ వేసి వస్తుంటారు. సో దానికి కూడా వాళ్ళు 150 to 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అంటే ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు లక్నవరం కూడా. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే చాలా ప్రసిద్ధి చెందిన ప్రాంతం అనమాట లక్నవరం కూడా. ఇంతకుముందు తెలంగాణ గవర్నమెంట్ అదే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత లక్నవరం చాలా ఫేమస్ అయింది. ఇక లక్నవరం పర్యటన పూర్తయిన తర్వాత అక్కడ నుండి ఒక 20 కిలోమీటర్స్ మీరు ప్రయాణిస్తే అక్కడ నుంచి మీకు రామప్ప టెంపుల్ కనిపిస్తుంది. ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నది రామప్ప దేవాలయము. సో ఇది ప్రాచీన దేవాలయము. సో ఈ రామప్ప దేవాలయాన్ని కూడా సందర్శించడానికి చాలామంది భక్తులు వస్తుంటారు. మేడారంకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రామాలయం అంటే నాట్ ఓన్లీ మేడారం, వరంగల్ వచ్చిన వాళ్ళు కూడా ఈ రామప్ప ఆలయాన్ని సందర్శించడానికి తప్పక వస్తుంటారు. ఇక్కడ రామలింగేశ్వరుడు అంటే శివుడు నిత్యం పూజలతో కొలువుతీరబడి ఉంటాడు. సో చాలా అందంగా ఉంటుంది. ఇది ఒక ప్రాచీన దేవాలయం. చుట్టూ కూడా చాలా విశాలంగా చాలా ప్రశాంతంగా ఈ ఆలయం ఉంటుంది. అతి ప్రాచీన దేవాలయం కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా సందర్శిస్తూ ఉంటారు. ఈ ఆలయం లోపల కూడా ఎలాంటి లైట్స్ కూడా ఉండవు. అంటే లోపల ఆలయంలో ఒక చీకటిగా ఉంటుంది, కానీ అక్కడ లోపల శివుడు మాత్రం చాలా చక్కగా నిండుగా కనిపిస్తూ ఉంటాడు. ఎంతోమంది భక్తులు ఇక్కడ ఈ ఆలయాన్ని అలానే అక్కడ రామలింగేశ్వరుని తమ కెమెరాలలో బంధిస్తూ ఉంటారు. అయితే అతి ప్రాచీన కట్టడం చూసి చాలామంది నిద్రపోతూ ఉంటారు. అంటే ఒకప్పటి ఎన్నో చాలా వేల ఏళ్ల క్రితం నాటి కట్టడం ఉంటుంది. అయినా ఇప్పటికీ చెక్కు చేరకుండా ఎంతో అందంగా ఉంది. ఇలాంటి కట్టడం అనేది ప్రతి ఒక్కరిని అబ్బురపరుస్తూ ఉంటుంది. కొన్ని వేల కొద్ది జనాలు కూడా ఇక్కడ నిత్యం వస్తూ ఉంటారు. ఒక మన తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా ఈ ఆలయానికి వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారు. అలాగే ఈ ఆలయం ప్రాశస్త్యం గురించి తెలుసుకుంటూ ఉంటారు. ఇక్కడ నందీశ్వరుడు కూడా చూడండి ఎంత అందంగా ఉన్నాడో. ఈ నందీశ్వరుని కూడా చూసి చాలా అబ్బురపడుతుంటారు. ఇక్కడ నందీశ్వరుడితో కూడా ఫోటోలు దిగేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇంకా ఈ ఆలయంలో ఉన్న శిల్పి అంటే ఈ ఆలయం చుట్టూ కూడా కొన్ని శిలలు చెక్కబడి ఉన్నాయన్నమాట. ఆ శిలలు ఎంతో అందంగా చెక్కబడి ఉంటాయి. సో పాతకాలం నాటి చెక్కడం కూడా ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. కానీ ఈ ఆలయం మాత్రం చాలామందిని ఎంతో ఆశ్చర్యపరుస్తుంటుంది. కొంత రీమోడలింగ్ అయితే చేశారు, కానీ అతి ప్రాచీన దేవాలయం కాబట్టి ఇక్కడికి మాత్రం నిత్యం కూడా కొంత వేల మంది ప్రజలు మాత్రం ఇక్కడికి వచ్చి ఆ స్వామివారి ఆశీస్సులు అందుకుంటూ ఉంటారు. ఇది రామప్ప టెంపుల్.